ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, ఎంతో మంది శత్రువులు ఉన్నారు. ప్రార్థన చేస్తున్నావు, అది వ్యక్తిగతంగా నీ కుటుంబం కోసం కావచ్చు, బిడ్డల భవిష్యత్తు కోసం కావచ్చు, అప్పులు తీరిపోవాలని కావచ్చు, ఒక ఇల్లు కట్టుకోవాలని కావచ్చు, కుటుంబం రక్షించబడాలని కావచ్చు. ఆశ అయితే ఉంది, ప్రార్థన అయితే చేస్తున్నావు, కానీ జవాబు అయితే కొంచెం ఆలస్యం అవుతుంది. నిరుత్సాహానికి లోనవుతున్నావు కదా, నీకు తెలియకుండానే నిట్టూర్పులు విడుస్తున్నావు కదా. సైతాను వచ్చి, ఏం దేవుడు, మాయిదారు దేవుడు, అందరికీ జవాబు ఇస్తున్నాడు కానీ నీకొక్కదానికే జవాబు ఇవ్వట్లేదు చూడు కావాలంటే, నీకొక్కడికే జవాబు ఇవ్వట్లేదు చూడు కావాలంటే అని సైతాను గాడు వచ్చి నిన్ను నిరుత్సాహపరుస్తున్నాడు కదా, నీ విశ్వాసాన్ని నీరు గారుస్తున్నాడు కదా. అదో ప్రమాదంలోనికి వాడు నిన్ను నెట్టేస్తున్నాడు. నిరుత్సాహము, నిస్పృహ, దేవుని పట్ల నమ్మకం లేకుండా చేసే నిన్ను శాశ్వతము దేవుని యొక్క ప్రణాళిక నుంచి, దేవుని యొక్క వాగ్దానం నుంచి గెంటే ప్రయత్నం చేస్తున్నాడు. అదో దేవుణ్ణి విశ్వసిస్తున్న మన హృదయంలో దేవుని పట్ల ఇంత అవిశ్వాసం కూడా రావడానికి వీలేదు. దేవుణ్ణి నమ్మే మనం తుది శ్వాస వరకు 100% నమ్మకాన్ని మనం దేవుని పట్ల కాపాడుతున్నాం. సైతాను మన జీవితంలో వచ్చే అవసరాలను చూస్తాడు, మన జీవితంలో వచ్చే అనారోగ్యాన్ని, లేక వాడు తెచ్చే అనారోగ్యాన్ని, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా తీసుకొని అద్భుతమైన దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చే ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్త.